ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరు ఒక్కసారి మీ చేతిని కదపండి. ఈజీగా ఉంది కదా? కానీ దేవుడి దయ తప్పితే వచ్చే ఒక్క నిమిషంలో అదే చేయి మళ్లీ కదులుతుందన్న గ్యారంటీ మీకుందా? భయపెట్టట్లేదు మావా, నిజం చెప్తున్నా. పక్షవాతం అంటే చనిపోవడం కాదు, బతుకుండగానే శవంలా మారిపోవడం. మీ కళ్ళ ముందే మీ వాళ్ళు ఏడుస్తుంటారు, కన్నీళ్లు తుడవాలని ఉంటుంది, కానీ మీ చెయ్యి మీ మాట వినదు. గొంతులో మాట ఉంటుంది, కానీ పెదవి దాటదు. నరకం అంటే చచ్చాక కాదు, ఇక్కడే కనిపిస్తుంది. అసలు నిన్నటిదాకా సింహంలా ఉన్న మిమ్మల్ని ఈ రోజు ఇలా మంచానికి ఎవరు కట్టేశారు? ఎవరో కాదు, మీరే. మీరు తీసుకునే ఆ అనవసరమైన స్ట్రెస్, ఆ ఆవేశం, ఆ హై బీపీ, జాబ్ టెన్షన్, డబ్బుల బాధ, చిన్న చిన్న గొడవలు, ఇవేవి మీ ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా? మీరు స్ట్రెస్ తీసుకున్న ప్రతిసారి మీ మెదడులో రక్తం ఒక సునామీలా ప్రవహిస్తుంది. ఆ ప్రెజర్ తట్టుకోలేక మీ మెదడులో ఒక సన్నని నరం ఫట్ మని తెగిపోతుంది. అంతే, స్విచ్ ఆగిపోయింది. ఆ నరం బ్రెయిన్ లో ఏ పార్ట్ ని కంట్రోల్ చేస్తుందో మీ బాడీలో ఆ పార్ట్ శాశ్వతంగా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మీకోసం కాకపోయినా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం ఆ స్ట్రెస్ ని, కోపాన్ని తగ్గించుకోండి. లైఫ్ చాలా చిన్నది మావా, దాన్ని వీల్ చైర్ లో వెలదీయకండి.